హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిన్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బాహుబలి ది ఎపిక్ రిలీజ్ గురించి. బాహుబలి సినిమా గురించి, ఆ సినిమాలో ఏ సీన్స్ యాడ్ చేస్తుంటారు, యాడ్ చేస్తుంటే బాగుండేది అని వాటి గురించి మాట్లాడుకుందాం. మన స్టైల్లో చెప్పుకోవాలనుకుంటే, సో బేసిక్గా నా వరకు ఒక 2-3 సీన్లు యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనేది యాజ్ ఏ బాహుబలి ఫ్రాంచైజ్ లవర్. బాహుబలి ది బిగినింగ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వగానే మహిష్మతి రాజ్యం గురించి మాట్లాడతా మనకు ప్రభాస్ గారి క్యారెక్టర్ అంటే విక్రమదేవుడు అనే క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో విక్రమదేవుడు అనే క్యారెక్టర్ వచ్చేసి మన బిజల్ దేవుడు గారి తమ్ముడు, బట్ బ్యాక్ స్టోరీ ఆఫ్ విక్రమదేవుడు గారు. సో ఆయన తోటి ఒక వార్ సీక్వెన్స్ ఏదైనా పెట్టి కుడ్ హావ్ టైడ్ అప్ టు ది లేటర్ సీన్ వేర్ మన బాహుబలి వచ్చేసి వార్ సీక్వెన్స్ లో వాళ్ళ కామన్ పీపుల్ ని కాలు కట్టేసేసి కాలకాయ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మెడల్ మీద ఇది పెడతారు కదా, ఆ టైంలో బాహుబలి వాళ్ళని కూడా కాపాడతారు. విక్రమదేవుడు క్యారెక్టర్ బ్యాక్ స్టోరీలో ఈ సీన్ కి టై అయ్యేలాగా ఒక సీన్ రాసుకొని ఆయన తన రాజ్యంతో పాటు తన సైనికులతో పాటు తన కామన్ పీపుల్ ని కూడా ఎలా కాపాడుకున్నాడు అంటే బేసిక్ గా వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ రక్తం ఎలా ఉంటుంది అనే జస్టిఫికేషన్ వచ్చేలాగా ఉంటుంది. సో దట్ అట్ ది సేమ్ టైం మనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ వార్ సీక్వెన్స్ గూస్ బంప్స్ ఇండ్యూసింగ్ సీన్ పెట్టి ఉండాలి. అట్ ఫిట్ ఆర్గానికలీ ఇంటూ ది మూవీ కంటెంట్ ఆల్సో. సో బేసిక్ ఆయన ఆడిషన్ ఇచ్చేసి సో అదొక సీన్ యాడ్ చేస్తుంటే చాలా బాగుండేది. రెండో సీన్ వచ్చేసి ఫస్ట్ బ్యాక్ స్టోరీలోనే ఆయన సంహవ్ ఒక సీన్ లో ఎలాగైనా సరే కట్టప్పని కాపాడే సీన్ ఏదైనా రాసుకుని ఉంటే, సో ఆ కట్టప్ప అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ ని చంపేటప్పుడు ఆ ఎమోషనల్ టర్మైల్ అంటే ఆ ఎమోషనల్ పెయిన్ తాలూకా జ్ఞాపకాన్ని కూడా తలుచుకుంటూ తనని వాళ్ళ నాన్న అంటే బేసిక్ గా అమరేంద్ర బాహుబలి వాళ్ళ నాన్న విక్రమదేవుడు అతను కాపాడినా కానీ అతను వాళ్ళ కొడుకునే చంపుతున్నాడు అనే ఒక ఎమోషనల్ పెయిన్ ఒకటి హైలైట్ చేసి ఉండొచ్చు. సో అదొక సీన్, రెండో సీన్ ఒకటి యాడ్ చేసి ఉండొచ్చు. సో అలాగే మూడో సీన్ వచ్చేసి శివగామి క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బ్యాక్ స్టోరీ ఇచ్చి ఆవిడ ఎందుకు అలాగా రూత్లెస్ గా మారారు అంటే సెకండ్ పార్ట్ లోకి వచ్చేసి ఒక భయంకరమైన డెసిషన్ తీసుకుంటారు. లిటరల్ గా తన కొడుకుని చంపాలి అని చెప్పేసి అని చెప్పేటటువంటి డెసిషన్ తీసుకుంటారు కదా. సో ఆ డెసిషన్ తీసుకునేంత రూత్లెస్ గా ఆమె మారడానికి గల జస్టిఫికేషన్ మేబీ ఆమె బ్యాక్ స్టోరీలో దిర్ వాస్ ఏదో ఒక సీన్ పెట్టేసి ఆ సీన్ లో తనకి ఇష్టమైన వాళ్ళని కూడా తను వదులుకోవాలి రాజ్యం కోసం అనేంత పవర్ఫుల్ సీన్ ఒకటి ఏదైనా పెట్టుంటే అంటే బేసిక్ ఆవిడ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు టఫ్ డెసిషన్ తీసుకోవడానికి వెనకాడరు అనే సీన్ కూడా ఒక జస్టిఫికేషన్ ఉండేది. సో లిటరల్ గా ఏంటంటే ఈ క్యారెక్టర్స్ కి ఒక గ్రాఫ్ ఇచ్చేసేసి ఆ గ్రాఫ్ ని మూవీతో టై చేయాలి అనేది నా ఒపీనియన్. సో ఇలా ఒక 2-3 సీన్లు ఎక్స్ట్రా పెట్టుంటే ఆడియన్స్ కి అదిరిపోయిందేమో అని చెప్పేసి నా ఫీలింగ్. బట్ అగైన్ ఆ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్స్ మీ లైక్స్ పైన మన ఛానల్ అనబోతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.